హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం 11th పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. భారతదేశానికి పొరుగు దేశాల్లో ఏది అత్యధిక జనసంఖ్య కలిగి ఉన్నది? భారతదేశానికి ఉన్న పొరుగు దేశాల్లో ఏది అత్యధిక జనసంఖ్య కలిగి ఉన్నది అని అడుగుతున్నాడు. ఈ క్రింది ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే పాకిస్తాన్ అవుతుంది. భారతదేశానికి పొరుగు దేశాల్లో పాకిస్తాన్ వాటిలో అత్యధిక జనాభా కలిగి ఉందన్నమాట. ఈ ఆప్షన్స్లో అత్యధిక జనాభా కలిగి ఉన్నది పాకిస్తాన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1940లో జాతీయ ఆటల్ని క్రింది నగరాల్లో ఏది నిర్వహించింది అని అడుగుతున్నాడు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, బాంబే. 1940లో జాతీయ ఆటలు బాంబేలో నిర్వహించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒడిస్సాలోని మయూరిభంజ్ జిల్లా క్రింది బయోస్పియర్ రిజర్వాయర్లో ఏ భాగము అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సిమిలీపాల్. మయూరిభంజ్ జిల్లా సిమిలీపాల్ బయోస్పియర్ రిజర్వేయర్లో భాగంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గోల్కొండ చివరికి మొఘల్ సామ్రాజ్యంలోని భాగమయ్యింది ఏ సంవత్సరంలోనూ అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి 4th అనమాట, 1687. గోల్కొండ 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ద్వారా గుజరాత్లోనికి అనుసంధానించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏది? ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సుప్రీంకోర్టు. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏ వాయువు సాధారణంగా సిప్స్ తయారీదారులు బ్యాగ్లు స్థానికంగా వాయుపోస్ చేయడానికి ఉపయోగిస్తారు? మనం సిప్స్ తింటాం కదా, ఆ సిప్స్లో ఖాళీ ప్లేస్ని నింపడానికి ఏ వాయువుని యూజ్ చేస్తారని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, నైట్రోజన్. సిప్స్ బ్యాగులను నైట్రోజన్ వాయువుతో ఉత్పత్తి సమయంలో వాయువునిచ్చి ఆక్సిడేషన్ నివారించి రుచి నిలుపుతారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మధ్య భారతదేశంలో సత్నమి ఉద్యమం వ్యవస్థాపకుడు ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఘాసీదాస్ అనమాట. ఘాసీదాస్ అనమాట. సో ఘాసీదాస్ మధ్య భారతదేశంలో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సత్నమి ఉద్యమాన్ని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కృతికా మాసపు చివరి సోమవారం రోజున కదిలేకాయి పరేసి అనే వెరైటీ పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మనకి ఫెస్టివల్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. సో కదిలేకాయి పరేసి, ఇక్కడ చూడండి, కదిలేకాయి పరేసి అనే ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రం జరుపుకుంటుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, కర్ణాటక. కదిలేకాయి పరేసి అనే కార్తీక మాసపు చివరి సోమవారం కర్ణాటకలో జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గ్రేట్ గ్రానరీ ఏ నాగరికతలో అతిపెద్ద గోధుమల్లో ఒకటిగా ఉండేది? సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, హరప్పన్ నాగరికత. గొర్రె గోధుమ గ్రేట్ గ్రానరీ మొహంజదారోలోని హరప్పన్ నాగరికత యొక్క భాగంగా ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2024 ఫిబ్రవరి నాటికి నితీష్ కుమార్ 9వసారి ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, బీహార్. 2024 ఫిబ్రవరి నాటికి నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా 9వసారి బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక కన్వేయర్ పడవ నుండి అవుటికి దూకినప్పుడు పడవ ప్రక్కకు వెళ్తుంది. ఇది ఏ నియమాన్ని సూచిస్తుంది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అనమాట. ఫస్ట్ లా ఆఫ్ మోషన్ న్యూటన్ మొదటి నియమాన్ని సూచిస్తుంది అనమాట. వేగస్థితి మారకుండా ఉండే స్వభావం న్యూటన్ మొదటి నియమం ప్రకారంగా పడవ పునః ప్రయాణం అనమాట. సో ద బోట్ మూవ్స్ బ్యాక్గ్రౌండ్ డ్యూ టు రిప్రజెంటింగ్ న్యూటన్స్ ఫస్ట్ లా. ఎన్రిటీ. సో 12th క్వశ్చన్ చూడండి. ఫార్వర్డ్ బ్యాక్ ఉద్యమం 1939-40లో ఏ నాయకుడు స్థాపించాడు? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సుభాష్ చంద్రబోస్. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 1939లో ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆధునిక భారత నృత్యానికి తండ్రిగా పిలువబడే భారతీయ నర్తకి 1971లో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నవారు ఎవరు అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఉదయ్ శంకర్.
సో ఆధునిక భారత నృత్యానికి శాస్త్రీయ స్థానం ఇచ్చిన ఉదయ్ శంకర్ 1971లో పద్మభూషణ్ అవార్డు పొందారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రహదారి రవాణా మంత్రిత్వ శాఖ ప్రకారం 2022 నవంబర్ నాటికి భారతదేశంలో జాతీయ రహదారుల మొత్తం పొడవు ఎంత అని అడుగుతున్నాడు. సో జాతీయ రహదారుల మొత్తం పొడవు ఎంత అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 144,634 కిలోమీటర్స్ అనమాట. 2022 నవంబర్ 30 నాటికి భారతదేశంలో జాతీయ రహదారుల మొత్తం పొడవు 144,634 కిలోమీటర్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బడ్జెట్ లోటు ఏమిని సూచిస్తుంది? బడ్జెట్ లోటు అనేది దేనికి సూచిక అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రభుత్వ వ్యయం ప్రభుత్వ ఆదాయం మించిపోతుంది. ప్రభుత్వ వ్యయము ప్రభుత్వ ఆదాయాన్ని మించిపోతుంది. ఇది సూచిస్తుంది అనమాట. బడ్జెట్లో లోటు ఏర్పడినప్పుడు దానికి సూచన ఏంటంటే ప్రభుత్వ వ్యయం ప్రభుత్వం చేసే ఖర్చు అనేది ప్రభుత్వ ఆదాయానికి మించిపోతుంది. అలాంటి సమయంలో బడ్జెట్ అనేది లోటు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిసెంబర్ 2023లో భారతదేశ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF మొదటి మహిళా చీఫ్ ఎవరు అయ్యారు అని అడుగుతున్నాడు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేనా సింగ్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట ఇది. ఈ సంవత్సరం SSC MTS ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. అలాగే రైల్వే ఎగ్జామ్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో నేనా సింగ్ డిసెంబర్ 2023లో CISF తొలి మహిళా చీఫ్గా అయ్యారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగంలో ఫెడరల్ లక్షణం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2 సభల వ్యవస్థ. సో 2 సభల శాసనసభ రాజ్యసభ లోక్సభ ఉండటం ఫెడరల్ లక్షణం సూచిస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జవహర్లాల్ నెహ్రూ రచించిన యాన్ ఆటోబయోగ్రఫీ అనే ఆత్మకథకు ఇంకో పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది. అది ఏంటి అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టువర్డ్ ఫ్రీడమ్ అనమాట. స్వేచ్ఛ వైపు అని అర్థం. సో నెహ్రూ యొక్క యాన్ ఆటోబయోగ్రఫీ పుస్తకం టువర్డ్ ఫ్రీడమ్ అని కూడా పిలుస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1974 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చరిత్రలో అత్యధిక రికార్డ్స్ చేసిన గాయకురాలుగా ఎవరు గుర్తింపు పొందారు? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లతా మంగేష్కర్. లతా మంగేష్కర్ 1974లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్లో అత్యధిక పాటలు పాడిన గాయని అని గుర్తింపు పొందారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రసాయనిక లేదా అణు పేలుల వలన సంభవించే భూకంపాలను ఏమంటారు? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ప్లోజన్ భూకంపాలు అంటారు. రసాయనిక లేదా అణు పేలుల వలన వచ్చే భూకంపాలను ఎక్స్ప్లోజన్ భూకంపాలు అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఈసారి ఇచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది అథ్లెట్లలో ఎవరు 2021లో అర్జున్ అవార్డు పొందారు అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్పీందర్ సింగ్ అనమాట. ట్రిపుల్ జంప్ క్రీడాకారుడు అర్పీందర్ సింగ్ 2021లో అర్జున్ అవార్డు అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దాండియా రాస్ అనే ప్రముఖ నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గుజరాత్. దాండియా రాస్ అనేది గుజరాత్ రాష్ట్రంలో నవరాత్రి సందర్భంగా చేసే సాంప్రదాయ నృత్యం. సో మనకి ఇక్కడ డ్యాన్స్ ఫామ్కి సంబంధించి 2 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట ఈ పేపర్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2011 జనగణన ప్రకారం భారతదేశ మహిళ అక్షరాస్యత శాతం ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 65.46%. 2011 జనగణన ప్రకారం భారతదేశ మహిళ అక్షరాస్యత శాతం 65.46% ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శారీరక ఆహారంలో నుండి శక్తి అందనప్పుడు ఏ టిష్యూ ఉపయోగపడుతుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అడిపోస్ టిష్యూ. అడిపోస్ టిష్యూ కొవ్వులను నిల్వ చేస్తుంది. ఆహారం అందకపోతే శక్తి ఉపయోగిస్తుంది అనమాట. కొవ్వుల నుండి వచ్చే శక్తిని, నిల్వగా ఉన్న కొవ్వుల నుండి వచ్చే శక్తిని ఉపయోగించేలా చేస్తుంది అనమాట ఈ అడిపోస్ టిష్యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అశోకుడు పాల్గొండ మైనార్ రాక్ శాసనాలు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక. అశోక చక్రవర్తికి సంబంధించి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అది మీరు ఆ కాన్సెప్ట్కి సంబంధించి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. సో అశోకుడు పాల్కీగొండ మైనార్ రాక్ శాసనాలు కర్ణాటకలో ఉన్నాయన్నమాట.
సో ఇక్కడితో ఈ వీడియోకి సంబంధించి 25 క్వశ్చన్స్ అనేవి అయిపోయాయి. ఈరోజు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏంటి అంటే సిఐఎస్ఎఫ్ చీఫ్ మనకి తెలుసు ఎవరనేది. ఆల్రెడీ మనం 2023కి సంబంధించిన చీఫ్ గురించి మాట్లాడుకున్నాం, ఒక లేడీ. కానీ 2024లో మారారు. సో అతని పేరు ఏంటంటే రాజ్విందర్ సింగ్ భట్టి. సో ఇతను 2024కి సంబంధించి సిఐఎస్ఎఫ్ చీఫ్ అనమాట. 1 సెప్టెంబర్ 2024లో బాధ్యతలు స్వీకరించారు. సో ఇతను బీహార్కి సంబంధించిన వ్యక్తి అనమాట. 1995 బ్యాచ్, ఐపీఎస్ అధికారి కూడా. అర్థమవుతుందా? సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఈసారి 2025 మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే 100% ఉంది. సో ఈ క్వశ్చన్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా 2025కి సంబంధించి కొత్త చీఫ్ని ఇంకా మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అర్థమవుతుందా? ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.